మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. బాగున్నారండి? దేవుని మహాకృపను బట్టి ఈరోజున మీతో ప్రత్యేకంగా మాట్లాడటానికి దేవుడి నాకు ఇక అవకాశాన్ని ఇచ్చినందుకు దేవునికి మహిమ కలిగిందా. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము చాలా వీడియోల్లో మరి అనేకమైన ప్రసంగాలు మనం వింటున్నాం. దైవ సేవకులు చక్కగా వివరించేవాళ్ళు, మంచి మంచి ప్రసంగులు యూట్యూబ్లో చక్కని ప్రసంగాలు వస్తున్నాయి. అలాగనే కొన్ని ఈదు కుక్కల ప్రసంగాలు కూడా వస్తాయి. వాటిని కొద్దిగా దూరంగా పెట్టండి. ఎందుకంటే విశ్వాసం ఈదు కుక్కల ప్రసంగాలను దూరంగా పెట్టండి. దైవభక్తి కలిగి దేవుని భయం కలిగిన వారి యొక్క ప్రసంగాలు తప్పక వీక్షించండి. దానివల్ల మీ యొక్క ఆత్మీయ మేలులు, మీ విశ్వాసం అభివృద్ధి చెందుద్ది. అలాగే మీరు దేని నిమిత్తమై ప్రార్థిస్తారో దాన్ని ఆ కార్యసాధనం దేవుడు చక్కగా మీరు జరిగిస్తాడు. నేను ఈదు కుక్కలు అని ఎందుకు అన్నానంటే, నిజంగానే ఉన్నాయి. మీకు తెలుసు, యూట్యూబ్లో కొన్ని ఈదు కుక్కలు చాలా భయంకరంగా పోస్టులు పెట్టుకుంటూ ప్రైజ్ లార్డ్ హల్లెలూయా అంటూ లోకపరమైన ఆశలు కోరికలు నెరవేర్చుకుంటూ కొన్ని ఈదు కుక్కలు యూట్యూబ్లో తిరుగుతున్నాయి. వాటిని కొద్దిగా దూరం పెట్టండి. ఫాలోవర్స్ ఏముందండి, మనం చూస్తే ఫాలోవర్స్ గలీజు వీడియోలు కూడా ఫాలోవర్స్ బాగుంటున్నారు. ఫాలోవర్స్ ఉన్నారు మాకని వాళ్ళు ఏదో విరవీగుతున్నారు, కానీ ఫాలోవర్స్ గలీజు వీడియో తీసే వాళ్ళకి రావట్లేదు. ఫాలోవర్స్ వాటికి వీటికి తేడా ఏం లేదు, వీళ్ళకి వాళ్ళకి. అటువంటి ఈదు కుక్కలకి నేను చెప్పేది ఏంటంటే, దేవుని మార్గాన్ని, దేవుని యొక్క సర్వసృష్టికర్త అయిన దేవుని యొక్క సత్య సువార్తని మీరు ఎంతగా అవమానకరంగా మీరు జీవించిన సత్యం సత్యమే ఎప్పుడైనా, అది గుర్తుపెట్టుకోండి. సత్యాన్ని సత్యానికి అడ్డంగా నిలిచేవాడు ఎవడో ఉండడు. అందుకని నేను ఏమంటున్నానంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, సత్యం ఎప్పుడు సత్యమే. ఈ సత్యము సర్వ ప్రపంచంలో ఈ సత్యాన్ని అనుసరించే అనేక మంది ఆత్మీయ పిల్లలు లేకపోలేదు. నేనేమంటానంటే, ఈదు కుక్కలు ఒక క్రైస్తత్వంలోనే లేరండి. మీరు బాగా అర్థం చేసుకోండి. క్రైస్తవుల్లోనే లేరు ఈదు కుక్కలు. యూట్యూబ్లో హిందువుల్లో కాడ ఈదు కుక్కలు ఉన్నాయి. ఇవన్నీ వీధి కుక్కల కింద లెక్కేసుకోండి. మీరు ఎవరైనా సరే యూట్యూబ్లో మీరు దయచేసి ఇలాంటి చూడబాకండి. చూస్తే అటు మన విశ్వాసాలు మనం దిగజారిపోతాం. వాళ్ళ మాటలు వింటే మనం కూడా పాపంలో పడిపోతాం. అందుకని అటువంటి వాళ్ళకి దూరంగా పెట్టండి. వాళ్ళ ఫాలోవర్స్ ఈరోజు కాదు ఇంకో రోజు తెలుసుకుంటారులేండి, తెలియకుండా ఉండదు. తెలుసుకుని వాళ్ళే మారుతారు. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేద్దాం. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు చాలామంది నానా విధంగా మరి ప్రైజ్ లార్డ్ హల్లెలూయా అంటున్నారు. ఇలా మొఖాలు సిగ్గు పెట్టారో లేదో నాకు తెలియదు. చేసేవి పాప పనులు చేస్తూ హల్లెలూయా, మేము క్రిస్టియను, దేవుని పాస్టర్ అని ఎలా చెప్పుకుంటారా మీరు? నాకు అర్థం కాదు. చేసేవన్నీ ఇలాంటివి చేస్తూ ఎలాగ మీరు ప్రైజ్ లార్డ్ హల్లెలూయా అని చెప్పగలిగే అసలు మీకు బుద్ధి జ్ఞానం అసలు ఏమైనా ఉందా? కనీసం యూట్యూబ్లో అన్నా ఇలాంటి గలీజుగా చండాలమైన పెట్టి మళ్ళీ ప్రైజ్ లార్డ్ హల్లెలూయా అంటారు. ఎందుకయ్యా మీరు? అర్థం చేసుకోండి, మార్చుకోండి మీ మనసును. కొన్నాళ్ళ పాటు యూట్యూబ్లకు దూరంగా ఉండి మోకరించి ప్రార్థన చేసి నేను చేసిన తప్పు అని కన్నీరు కార్చి పశ్చాత్తాపం పొంది దేవుని వైపు తిరగండి. ప్రియా సహోదరుడా, నేను పేర్లు ఎందుకు చేయట్లేదంటే, నేను యూట్యూబ్లో క్రైస్తవ పేరు చెప్పుకుని ఈదు కుక్కలు కొన్ని బయలుదేరినాయి. ఆ ఈదు కుక్కలు చెప్పే మాట ఒకటే, మార్చుకోండి తత్వాన్ని. యూట్యూబ్లో కొన్నాళ్ళ పాటు పెట్టుకోబాకండి. కొన్నాళ్ళ పాటు దూరంగా ఉండి చక్కగా మారి దేవుని
పరిచయం చేయాలంటే యూట్యూబ్లోకి వచ్చి మీ యొక్క క్రియలు మీ విధానాలు బాగకుండా యూట్యూబ్లోకి వచ్చి మీ ఇష్టమైనట్టుగా చూస్తే ఎంతోమంది పాపం దేవుని పిల్లలకు అతిన వాక్యం కోసం పెట్టుకుంటారు. అలాంటప్పుడు మీ యొక్క దరిద్రమైన మాటలు వింటాకి వాళ్ళు పెట్టుకోరండి. అవి పెట్టుకున్న వాళ్ళు వేరుగానే ఉంటారు. ఆ దరిద్రం మాట వేరుగా ఉన్నవాళ్ళు ఆ ఫాలోవర్స్ నీకు ఏమైనా ఉండరా, కానీ నిజ క్రైస్తవుడు ఎవడు నీకు ఫాలోవర్స్ ఉండడు నాకు తెలిసి. పాస్టర్గా చెప్పుకుంటున్న మీకు నిజమైన దైవికమైన భక్తి కలిగిన విశ్వాసి ఒక్కళ్ళు ఉండరు మీకు. అందుచేత గమనించండి, దేవుని బిడ్డలుగా మీరు వెతకటాకే కోసమే నేను ఈ మాట చెప్తున్నా, గద్దిస్తున్నా. వాక్యము అపోస్తుల కార్యములో 4వ అధ్యాయంలో మనం చూస్తే, మనము అపోస్తుల కార్యములో శిశువులు విద్య లేని వాళ్ళండి. పౌలు గారు రాస్తూ ఆ పత్రిక, దేవుని యొక్క యేసుక్రీస్తు శిశువులు విద్య లేని వాళ్ళని పిలిచాడంట. ఆనాడు విద్య లేని పామరులను పిలిచి వాళ్ళకి భలే సంపూర్ణమైన జ్ఞానాన్ని నేర్పాడు. వాళ్ళ యొక్క దిన ప్రయాణాన్ని ఎలాగ సాగినాయి అంటే, ఎంత అద్భుతంగా సాగినాయి అంటే, వాళ్ళు క్రీస్తు కొరకు హతసాక్షులుగా మార్చబడటానికి కారణం ఏంటంటే వాళ్ళకున్న విశ్వాసం, భక్తి అలాంటిది. వారు ఎప్పుడైతే వాళ్ళు మార్చబడ్డారో వారు మార్చబడిన తర్వాత ప్రపంచానికి ఒక గొప్ప మార్పు తేవాలని, ప్రపంచంలో ఉన్న తన ప్రజలకు మార్పు తేవాలని వాళ్ళ యొక్క ప్రయాణం అద్భుతంగా సాగింది. అద్భుతమైన ప్రయాణాన్ని సాగించి వారి జీవితంలో అద్భుతముగా ప్రయాణాన్ని సాగించారు. ప్రియమైన వారులారా, మీరు గమనించండి, ఇలాంటి అద్భుత ప్రయాణాన్ని సాగించారంటే కారణం ఏంటో తెలుసా? శిశువులు విద్య లేని పామలను పిలిచి ఒక బాధ్యతని అప్పగించినప్పుడు వాళ్ళ గ్రామాలకు వెళ్ళి పరిపూర్ణమైన సేవ చేశారు. కానీ ఇట్లాంటి పనికిమాలిన పనులు చేయలేదండి వాళ్ళు. ఇలాంటి పనికిమాలిన పనులు చేయలేళ్ళు. కారణం ఏంటో తెలుసా? ఇలాంటి పనికిమాలిన పనులకు వారు ఇష్టపడలేదు. వాళ్ళు ఏ పని నిమిత్తం వెళ్ళారో ఆ పనిని ముగించుకొని అనేక మందికి సువార్తను చెప్పి మార్చారు ప్రపంచాన్ని. ఆనాడు అనేక మంది ఈ రోజున బైబిల్లో వాళ్ళు ఎక్కపడ్డారు, బైబిల్లో వారు పేర్లు రాయించబడ్డాయి అంటే కారణం తెలుసా? హతసాక్షులుగా మార్చబడ్డారు. అందుచేత ప్రేమైన వాళ్ళారా, నేను చెప్పే ఒకే ఒక మాట, మీ యొక్క జీవితాల్లో మీరు మంచి ప్రసంగాలను వినండి. నేను ఎందుకు చెబుతున్నానంటే, నేను చెప్పే ప్రసంగం వినమని నేను చెప్పట్లేదు. ఎవరైనా చక్కని ప్రసంగాలు, ఆర్ఆర్కే మూర్తి గారు కానీ ఇంకా కొంతమంది సేవకులు మహనీయులు ఉన్నారు, చక్కని ఆ ప్రసంగాలు వినండి. ఈ దరిద్రం అంతా వినబాకండి. ఎందుకంటే ఈ దరిద్రాన్ని మన మీద తెచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండండి. ఈదు కుక్కలు రకరకాలుగా వాళ్ళు చేసే పనులు, వాళ్ళు మాట్లాడే విధానాలు అసలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే, అలాంటి భయంకరమైన యూట్యూబుల్లో మీరు వినకుండా, నిజంగా నాకు తెలిసి నిజమైన విశ్వాసి ఎవరు వినరు అట్లాంటి. అందుకని లిఫ్ట్ చేసేయండి. అవి మీరు అసలు వాటి జోలికి వెళ్ళకండి. చక్కగా మంచి ప్రసంగాలు వినండి. చక్కని వాక్యం ద్వారా ఆత్మీయ మేళ్ళు మీరు పొందుకుంటారని నేను ఆశపడుతున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ప్రేమైన వాళ్ళారా, దేవుని యొక్క చిత్తములో మనం ఎప్పుడైతే నిలిచి ఉంటామో, దేవుని చిత్తానికి మనం ఎప్పుడైతే మనం అప్పగించుకుంటామో, ఆయన ఖచ్చితంగా మన పక్షంగా నిలిచి మన జీవితాలకి ఏమి కావాలో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందుచేత ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను అందుకు అంటున్నాను, ముందు పిలుపుని గుర్తించండి. ఆయన పిలుపుని గుర్తించి ప్రార్థించండి. మీ కుటుంబంలో మీరు నిలబడ్డప్పుడు ఆ కుటుంబానికి మీ ద్వారా ఆశీర్వాదం రావాలి, మీ ద్వారా దీవెన రావాలి. అందుచేత మీ ద్వారా ఆశీర్వాదం రావటానికి మీరు చేయాల్సిన పని ఒకటి, క్రీస్తునందు సద్భక్తితో మీరు నడవబడటమే దేవుని చిత్తం. అందుచేత భయభక్తులు లేకుండా, మీకు ఇష్టానుసారంగా బ్రతకకుండా, మన బ్రతుకును మనం ఎప్పుడైతే సర్దిద్దుకుంటామో,
మన బ్రతుకుని ఎప్పుడైతే సర్దిద్దుకుని ప్రభులో లోబడి దేవునికి భయపడి మనం జీవిస్తామో అప్పుడు మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది. అందుచేత ప్రేమైన వాళ్ళరా, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఎక్కడ 2-3 కూడి నా నామమును ధ్యానిస్తారో వారి మధ్య కాడ నేను ఉంటానన్నాడండి. అందుచేత ప్రేమైన వాళ్ళరా, మన మధ్యలో ఆయన ఉన్నాడు, మనతో ఉన్నాడు ఆయన. అందుచేత మనకి ఎవరు సపోర్ట్ మనకు అవసరం లేదండి. ఎవడు మనల్ని వచ్చి ఉద్ధరించాల్సిన అవసరం లేదు. ఎవరు వచ్చి మనల్ని, ఈ మధ్య ఎవరో జాన్ పాల్ అంట, వారొకడు అభినదర్శన్ అంట, మళ్ళీ వీడెవరో ఒక ఏదో ఉన్నారు కొంతమంది, ఈదు కుక్కలు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ మనకొచ్చి మనకేమి చేసేది ఏమొద్దు, మనకు అది ఎవరు ఏం చేయవసరంలా, మన దేవుడు మనకుంటే చాలు. అందుకని ఈదు కుక్కల్ని ఎప్పుడు కాడ మీరు గుర్తుపెట్టుకోండి. ఈదు కుక్కలకు మీరు దూరంగా ఉండండి. మీరు ఎప్పుడు కాడ ఆ విషయాలు మీరు చెవుని కాడ పెట్టద్దు. చెవుని పెట్టకుండా జాగ్రత్తగా ఉండండి. 2-3 మాటలు వినేసరికి మనకు అర్థమైపోద్ది, ఈదు కుక్కలు రా బాబు అని దాన్ని లిఫ్ట్ చేసుకోండి, తొలగించుకోండి మీ సెల్లో నుంచి. అందుచేత ప్రేమని వాళ్ళరా, జాగ్రత్తగా ఉండండి. నేను అనుకున్నాను, జాన్ పాల్ గారు ప్రసంగాలు అవి విన్నాను ఫస్ట్లో. విన్నప్పుడు పెద్ద పెద్ద సేవకులు కాడ